ఉచిత IUI అండ్ IVF కన్సల్టేషన్ కోసం సంప్రదించండి 29. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈవినింగ్ స్నాక్స్ కొన్ని చేసామండి మొన్న. అయితే ఇవాళ సగ్గుబియ్యంతో చల్ల పునుకులు చేద్దాం. ఏమీ లేదు, సగ్గుబియ్యం కడిగేసి ఒకసారి సరిపడా, ఇప్పుడు ఇంత సగ్గుబియ్యం ఉంది కదా, కప్పు మీద ఇంకొంచెం ఉంటే చాలు, గట్టి పెరుగులో వేసేసేయండి. ఈ పెరుగు ఒక రవ్వ పుల్లగా ఉంటే బాగుంటుంది. వర్షాలు వచ్చేసినాయి కదా, పులవదు పెద్దగా. నిన్న రాత్రికి తోడుకున్న పెరుగు అయితే ఈ పూటకు బాగుంటుంది. పొద్దున్నే కడిగేసి ఒకసారి పెరుగులో మునిగేదాకా ఒక్క చుక్క నీళ్లు, అంతకంటే వద్దు, నీళ్ళు పోసి నానబెట్టేసేయండి. ఒక 4-5 అవర్స్ నానితే మనకి సగ్గుబియ్యము ఇగో ఇలా అయిపోతాయి. ఓ 4-5 గంటలు నానాక ఇది చూడండి, మొత్తం పెరుగు పీల్చేసుకున్నాయి పూర్తిగా. ఈ సగ్గు బియ్యాన్ని మనం పునుకులు వేసుకుందాము. దీంట్లో ఏం చేయాలి, కొంచెము బియ్యపిండి, కాస్త శనగపిండి, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, అలా నానా రకాల పదార్థాలు వేయటం. పునుగుల పిండిలాగా దీన్ని కలిపేసుకోవటమే. దీనికల్లా ఏంటంటే సగ్గుబియ్యం నానాలి. ఇందులో ఎక్కువ లూజ్ పదార్థం, నీరు ఉండకూడదు. మొత్తం ఉన్న తడిని పెరుగుని పీల్చేస్తే బాగుంటాయి. వెన్న మజ్జిగ చేస్తాం కదా, ఫ్రెష్గా వెన్న తీసిన మజ్జిగ ఒక పూట ఉంచి అందులో వేసుకున్నా కూడా బాగుంటాయి. సరిపడా ఉప్పు, ఒక పెద్ద స్పూను జీలకర్ర, అల్లం ముక్కలు సన్నగా కట్ చేసినవి ఒక పెద్ద ఇంచి 2 ఇంచీలు అలా, అంత మాత్రం ముక్క అయితే బాగుంటుంది. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి సన్నటి ముక్కలు చేసేద్దాము. ఎక్కువ ఉల్లిపాయలు వేయద్దు, కాసిని అనుకోండి. ఒక చిన్న ఉల్లిపాయ వేస్తే చాలు. ఒక 4 స్పూన్లు ఇంచుమించుగా బియ్యపిండి పడుతుంది. ఓ 2-3 స్పూన్లు వేసి చూద్దాం, అవసరమైతే పిండి వేసుకుందాము. దీంట్లో కొంచెం శనగపిండి 1 స్పూన్ వేస్తే ఏంటంటే రంగు బాగా వస్తుంది, లేకపోతే కొంచెం రంగు తక్కువగా ఉంటాయి ఇవి. ఓసారి మొత్తం కలుపుతాము. తర్వాత కొంచెం ఒక చిన్న కట్ట కొత్తిమీర కూడా వేద్దాము. కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చండి, బాగుంటుంది అది కూడా. 2 ఎందుకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు నాకు, అందుకని ఒకటే వేసా. బాగానే ఉంది, ఇంకా పిండి అవసరం లేదనిపిస్తుంది. నూనె కాగిపోయింది. హైలో పెట్టి బాగా పొగ రానివ్వండి, సిమ్లో పెట్టేసి టకాటకా వేసేసేయండి. ఒకేసారి దీన్ని ముట్టుకోవద్దు, కొంచెం పొగ చల్లారిపోయాక, అంటే నురుగ రావటం ఆగిన తర్వాత అప్పుడు కదిపితే దానికి విడిపోయి చక్కగా వస్తాయి. క్రిస్పీగా ముదురు వేపు రాగానే తీసేద్దాము. ఒకవేళ మనకి ఇవి ఒకదానికొకటి ఎక్కువ అతుక్కుపోతున్నాయి అలా అనిపిస్తే ఇంకొంచెం బియ్య పిండి వేస్తే సరిపోతుంది. నీళ్లు కనుక వేయకపోతే, అంటే ఒట్టి పెరుగు తప్ప నీరు తగలకుండా ఉంటే అసలు నూనె పీల్చకుండానే వస్తాయి. మళ్ళీ 2వ వాయి వేసుకుందాం. అంటే కొంతమంది దీంట్లో సోడా వేస్తారండి. నేనేమనుకుంటా అంటే అన్నెసెసరీగా ఎందుకు సోడా వేయాలి, మనం పెరిగేసాం, బియ్యపిండి వేసాం, శనగపిండి వేసాం, ఈ సగ్గుబియ్యం ఒకటి చక్కగా బొబ్బినయ్యి, వృధాగా సోడాని అవసరం లేనప్పుడు ఎందుకు పొట్టలోకి వేయాలి అని. మనం సోడా వేస్తే ఇవి ఇంతంత లావుని వచ్చి మన మైసూర్ బొండాల్లా వస్తాయి బ్రహ్మాండంగా. కానీ ఆ బ్రహ్మాండం వల్ల దాహం ఎక్కువ వేస్తుంది ఒకటి. సోడా ఎందుకు అలా అనిపిస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉండి అవి ఇంత లావుని వస్తేనే బాగుంటుంది అని భావిస్తే కొంచెం ఒక చిటికెడు సోడా వేసే ముందు వేయండి. నేనైతే పెద్దగా ప్రిఫర్ చేయను, ఎంకరేజ్ కూడా చేయనండి. మూకుడు నిండుగా వేసేస్తే చక్కగా వచ్చేస్తాయి మొత్తం. క్రిస్ప్గా కనపడుతున్నాయి చూడండి, చూడ్డానికి లోపల చిన్న మెత్తదనం ఉంటుంది, ఎంత బాగుంటుందో. ఇలా చేసేసుకోవటమే మొత్తం. మరి వర్షాకాలపు సాయంకాలాలు అప్పుడప్పుడు సగ్గుబియ్యంతో కూడా ఇలా వడలు వేసుకోవచ్చు. స్టవ్ కొంచెం హైలో పెట్టి చెక్క వేయించేసేయండి. వేడివేడి సగ్గుబియ్యం పునుకులు, చల్ల పునుకులు అని కూడా అనొచ్చు. సగ్గుబియ్యం పునుకులు అంటే బాగుంటుంది వినడానికి. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.